ప్రకాశం జిల్లా కంబం మండలం లింగోజిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్యకు గురయ్యాడు. 3 ఏళ్ల బాలుడు లక్షిత్ మంగళవారం ఉదయం అంగన్వాడీ స్కూల్కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో మిస్సింగ్ అయ్యాడు. బాలుడు అదృశ్యంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఉదయం ఎల్కోట లింగంజంపల్లి మధ్య పొలంలో లక్షిత్ మృతదేహం లభ్యమైంది. లక్షిత్ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 రోజుల క్రితం లక్ష్మిత్ అనే 3 సంవత్సరాల బాలుడైతే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అదృశ్యమయ్యాడు. అయితే బాలుడు అదృశ్యంపై ఇటు తల్లి సురేఖతో పాటు కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాలుడు ఆచూకీ ఎంతకీ కనిపించకపోయేటికి అయితే బాలుడి ఆచూకీ తలపాలంటూ సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాలుడి మిస్సింగ్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఆచూకీ కనుగొనేందుకు మాత్రం లోతైన దర్యాప్తు అయితే చేపట్టారు. వివిధ బృందాలుగా ఏర్పడి అనుమానిత ప్రాంతాల్లో అయితే బాలుడు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బాలుడి ఆచూకీ కనుగొనేందుకు డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దింపి ఏదైతే బాలుడి అనుమానిత ప్రాంతాలతో పాటు ఏదైతే గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో డాగ్ స్క్వాడ్ ద్వారా విచారణ కూడా చేపట్టారు. అయితే ఈరోజు ఉదయం ఎల్కోట లింగోజిపల్లి మధ్య గ్రామాల్లో బాలుడు మృతదేహం లభ్యమవడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతి పట్ల ఇటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు అయితే ఏదైతే బాలుడు మృతి పట్ల మాత్రం పోలీసులు అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. బాలుడు మృతి గల కారణాలు, అసలు ఏదైతే హత్య కోణం ఉందా లేదంటే కిడ్నాప్ కోణంలో ఈ హత్య జరిగి ఉంటుందా అన్న కోణంలో అయితే బాలుడు ఏదైతే ప్రస్తుతం అయితే పోలీసులు ఆ దిశగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సీను సురేఖ దంపతులు మాత్రం ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే 2 నెలల క్రితం సురేఖ కాన్పు కోసం లింగోజిపల్లికి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు 2 నెలల పాప ఉంది. అయితే 3 రోజుల క్రితం లింగోజిపల్లి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం సమయంలో బాలుడు ఇంటికి రాకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే బాలుడు ఈరోజు ఎల్కోట లింగోజిపల్లి మధ్య గ్రామాల్లో విగతజీవిగా పడడంతో ఇటు కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. వారి తల్లిదండ్రులను ఆవేదన ఎవరు తీర్చలేని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మరోవైపు బాలుడి హత్య గల కారణాలు, బాలుడు మృతి పట్ల పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలుడు హత్యగా హింసపడ్డా లేదంటే ఈ బాలుడి మృతి పట్ల ఇంకేదన్నా కుట్ర కోణం ఉందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.